కోదాడ పట్టణంలో గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. కోదాడ పట్టణంలో గంజాయి ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వివరాలను మీడియా ద్వారా వెల్లడించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. గంజాయి ముఠాను అరెస్టు చేసిన కోదాడ టౌన్ పోలీసులు 7 వ్యక్తుల నుండి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 1.5 కేజీ గంజాయి, 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 7 వ్యక్తులను రిమాండ్ కు తరలించారు. కోదాడ పట్టణంలో సిఐ గారు మరియు వారి సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా 10:30-11 గంటల ప్రాంతంలో వారికి ఒక నమ్మదగిన సమాచారము శ్రీరంగపురంలోని ఖాజా హుస్సేన్ మామిడి తోటలో ఒక 8 నుంచి 10 మంది వ్యక్తులు వచ్చి అలజడి సృష్టిస్తున్నారని వాళ్ళకి సమాచారం రాలేదు. ఇమీడియట్గా వారి యొక్క టీం అక్కడికి వెళ్ళి వారిని పట్టుకొని విచారించగా వారు ఒరిస్సా నుంచి మరియు శ్రీకాకుళము విజయనగరం నుంచి ఒక గాంజాను కిలోకి 2,000 నుంచి 3,000 మధ్యలో తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు 100 గ్రాములు, 50 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి 500-1000 రూపాయలకి ఈ యువతకు అమ్మడం జరుగుతుంది. ఈజీ యొక్క మనీని ఎర్న్ చేయడానికి కొరకు ఈ యొక్క బిజినెస్ అనేది వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని పట్టుకోగా అక్కడ 10 మందిలో 3 పారిపోవడం జరిగింది. 7 మంది మనకి రెడ్ హ్యాండ్గా దొరికారు. వాళ్ళు కోదాడ పట్టణం మేలేశ్వరం వారికి చెందినవారిగా తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి మనం 5 మొబైల్ ఫోన్లను, 4 బైక్లను మరియు కిలోన్నర గాంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గాంజాయిని చిన్న పొట్లాలకు కూడా మారుస్తుంటే ఆ పొట్లాలను కూడా సీల్ చేయడం జరిగింది. తీసుకొని వచ్చి వాళ్ళని విచారించి వారిపైన ఇంతకుముందు కూడా ఏమైనా కేసులు ఉన్నాయా, మరి ఇంకెవరెవరి నుంచి చేస్తున్నారు, ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా విచారణలో తెలుస్తుంది. ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకొని అసలు వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, దీనికి మూలాలు ఏంది కూడా తెలుసుకోవాలని చెప్పి, అదేవిధంగా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే కోదాడ పట్టణంలో ఉన్న ప్రజలకి మరియు తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేయడం ఏంటనగా మీ యొక్క పిల్లల యొక్క ఏం చేస్తున్నారు ఏందనేది వాళ్ళకు విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వకుండా వారిపైన కూడా మీరు నిఘా పెట్టాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటాము. మీకు ఏమైనా సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేయగలరు. మీ సమాచారాన్ని కూడా మేము గోప్యంగా ఉంచుతాము. గత నెల రోజుల నుంచి మేము కోదాడ పట్టణంలో ఇది 3వ గాంజా కేసు దగ్గర ఇప్పటివరకు మేము ఒక 20 మందిని రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ కోదాడ మరియు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా గాంజా లేకుండా నిర్మూలించాలనే ఉద్దేశంతో పోలీసు కూడా సంకల్పంతో ఉన్నది. ఎక్కడ కూడా ఎలాంటిది ఉన్నా కూడా మాకు సమాచారం తెలియజేసి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.